ఇది సాయి మాలాధారణ షిరిడి యాత్ర అనే కార్యక్రమం బాబా సంకల్పంతో 20 సంవత్సరాల నుండి మందిరం తప్పి షిరిడికి యాత్రకి వెళ్తున్నాము. 20 సంవత్సరాల నుంచి షిరిడికి మాలలు వేసుకొని వెళ్తున్నారు. కాకపోతే 2022లో బాబా ఇచ్చిన సంకల్పం షిరిడిలో 108 మంది చేత సాయి మాలాధారణ చేసి షిరిడికి వెళ్ళాలని, అది బాబా దయతో 6 సంవత్సరం 2022లో 150 మంది వేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందం వేసింది. బాబా మాలలు ఎంతోమందికి చాలామందికి తెలియదు. ఆ దీక్ష మనకి అయ్యప్ప దీక్షలాగే ఉంటుంది, కానీ ఈయన మన సమర్థ సద్గురు. ఈయన కొన్ని నియమాలు సరళిస్తాడు, అంత కఠినం కాకపోయినా. అందుకని ఎక్కువ మహిళా భక్తులే మాలాధారణ చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చే తెలిసి మాలేస్తారు. అది ప్రత్యేకత. మన కాషాయ దుస్తులు, ఆయన కూడా కాషాయం వేసుకునేవారు బాబా. కాబట్టి మన హిందూ సాంప్రదాయం కాషాయం దుస్తులు, కాబట్టి కాషాయం దుస్తులు ధరించి 2023లో అయితే 200 మంది మాల వేశారు. ఈ సంవత్సరం 2024లో 250 మంది వేశారు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అది బాబా దయ. ఆయన వేమంటూ కన్యాకుమారి సొల్లయ్యారు బాగా డేస్ వల్ల మనమైతే నెల్లూరులో అద్దాల సాయిబాబా టెంపుల్కి వచ్చి మనైతే ఈరోజు స్టేజ్ అయిపోయింది. సో ఈ స్వామి మనకైతే ఇచ్చారు, స్టేజ్ చేస్తారు. థ్యాంక్ యూ స్వామి. స్వామి ఇక్కడ అద్దాల సాయిబాబా టెంపుల్ అని ఎలాగొచ్చింది స్వామి? ఇక్కడ అంటే హిస్టరీ ఉంటుంది కదా, సో దీని హిస్టరీ తెలుసుకుంటే నేను చాలా గురించి అలాగే తిరుగుతూ వచ్చా. సో నేను అన్ఎక్స్పెక్టెడ్ గూగుల్లో చెక్ చేసాను, మీ టెంపుల్ వచ్చింది. సో ఇక్కడ ఎలాగే రావాలని ఇంటి 40 కిలోమీటర్స్ తొక్కుంటూ వచ్చాను ఇక్కడికి టెంపుల్కి. సో దీని హిస్టరీ ఏమని చెప్తారు స్వామి? అదే నేను ముందుగా ఇక్కడికి మిమ్మల్ని రప్పించుకుందే సాయినాథుడే మిమ్మల్ని ఇక్కడికి రప్పించుకున్నారు. వారికి మేము కూడా మిమ్మల్ని కలిసేదానికి మాకు కూడా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. మీ ప్రయాణంలో ఇక్కడ స్టే చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. అలాగే ముందుగా అందరికీ నమస్కారం. ఓం సాయిరామ్. ఇది సాయి దర్బార్ అద్దాల మందిరం అండి. ఇది అద్దాల మందిరం అని ఎందుకు పిలుస్తారంటే, ఇది మందిరం అంతా అద్దాలతో నిర్మాణమైంది. ఈ మందిరము ఢిల్లీ వర్కర్లు వారు ఒక 6 నెలలు ఇక్కడికి వచ్చి శ్రమ తోర్చి ఇక్కడ వారు చక్కగా అందంగా అద్దాలతో ఇక్కడ రూపొందుతుంది ఇది మందిరము. అందుకని ఇది అద్దాల సాయిబాబా మందిరంగా నెల్లూరులో ప్రసిద్ధి చెందింది. నెల్లూరే కాదు, మన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ప్రసిద్ధమైన సాయిబాబా మందిరం ఇది. అలాగే ఇది ప్రత్యేకత ఏంటంటే షిరిడి కొలతలతో నిర్మాణమైన మందిరము. అంటే మీరు షిరిడి వెళ్ళి కొలతలు తీసుకుని వచ్చారా? అవునండి. 2002లో ఇది పెద్ద మందిరం శంకుస్థాపన జరిగిన తర్వాత 2 సంవత్సరాలు చిన్న మందిరంగా ఒక రేకుల షెడ్గా నిర్మాణం అయింది. తర్వాత 2003లో పెద్ద మందిరానికి శంకుస్థాపన చేసి 2004లో పూర్తయిన తర్వాత పెద్ద మందిరం నిర్మాణం పూర్తయిన తర్వాత బాబా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. అప్పుడు నిర్మాణం జరిగే సమయంలో మన నెల్లూరు నుంచి బేల్దార్ మేస్త్రిని అందరినీ షిరిడీకి తీసుకువెళ్ళాము. అక్కడ ఈవో గారు పర్మిషన్ తీసుకొని అక్కడ షిరిడీ మెజర్మెంట్ చేయడం జరిగింది. సేమ్ పర్మిషన్ ఒక అరగంట మాత్రమే ఇచ్చారు. ఈలోపు బాబా ఇచ్చిన అవకాశం కాబట్టి సేమ్ అక్కడ కొలతలు పెట్టేసి చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇక్కడ రూపుదిద్దుకుంది కాబట్టి ఇది ఒక చిన్న షిరిడి అని కూడా పిలుచుకుంటారు ఇక్కడ. నేనైతే చూశాను, ఇప్పుడు సాయిబాబా ఉంటుంది కదా, సాయిబాబా వెనకాల వెళ్తే సో ఇటు చూసినా మన రూపాయలు ఇంటికి కనపడుతుంది అంత బ్యాక్ సైడ్. అంటే మనకు పల్లె అంత దూరం కనపడుతుంది, అంత దూరం. అదే మనం అనంతకోటి ఇప్పుడు మనం ఎక్కడైనా సర్వోత్తర వ్యాపించున్నారు దేవుడు భగవంతుడు. మనం ఎంతవరకు చూస్తే మన కంటి చూపు మరి ఎంత ఉంటుందో అన్ని రూపాలు దర్శనమిస్తారు. అనంతకోటి స్వరూపుడు అని దానికి అర్థం. షిరిడి ఎంత ఉంటుందా అనిపించింది నాకైతే. ఇదే మందిర ప్రత్యేకత అండి అందరికీ. అలాగే ఇంకో ప్రత్యేకత కూడా ఉంది మనకేంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సాయి కోటి నామం ఇచ్చి రాపిస్తుంటాము. సాయి రామకోటి ఎంత శక్తివంతమైందో అదేవిధంగా సాయి కోటి కూడా రాపిస్తుంటాము. అలా రాపిచ్చింది కూడా మనం సమాధిలో నిక్షిప్తం చేస్తున్నాము. ఆ శక్తి, నామానికి ఉన్న శక్తి ఎక్కువగా ప్రకటమవుతుంది. కాబట్టి భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకున్నా ఆ శక్తి వాళ్ళకి ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి అదే శక్తి అంటారు. మనం ఆ నామానికి అంత శక్తి ఉంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కానీ ఆ వైబ్రేషన్స్ అలా ఉంటాయి. సో మనం ఏ కోరుకుంటే అవి నెరవేరుతాయి. అంటే మీరు డైలీ అన్నదానం చేస్తారు, ఓన్లీ గురువారం మాత్రమే? లేదండి, ఇది ఇంకో ప్రత్యేకత. మీరు ఏం చెప్పినా కానీ ఒక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అన్నదానం అనే కార్యక్రమం 2005లో ప్రారంభమైంది. నేటికి అప్పుడు రోజుకి 50 మంది ప్రతినిత్యం నిత్యాన్నదానం జరుగుతూ ఉన్నది. అప్పుడు 50 మందితో స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు రోజుకి 500 మంది 600 మంది భోజనం చేస్తున్నారు. అలాగే షిరిడి సాంప్రదాయం ప్రకారమే మందిరంలో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అది బాబా ఇచ్చిన భిక్ష మాకు.
షిరిడి సాంప్రదాయం ప్రకారమే జరుగుతున్నాయి. అండ్ నేను గుడి బయట చూశాను, ఒక టైప్ ఆఫ్ పెట్టారు కదా, అది ఏంటి నాకు అర్థం. అదే సాయి, దాన్ని మనం బాబా ధుని అంటాం. బాబా ధుని మన హిందూ సాంప్రదాయానికి అగ్నికి ఎక్కువ విశిష్టత ఉంది. బాబా సజీవంగా ఉన్నప్పుడు ధుని వెలిగించేవాడు. మన పాపాలు దగ్ధం చేసుకోవడానికి ధుని ఉపయోగపడుతుంది. అది మనం చేసుకున్న పాపాలన్నీ ఆయన ఆ ధునిలో వేసేస్తాడు. అట్లా దానికి ధుని నిదర్శనం మనకి. అందుకని బాబా సజీవంగా ఉన్నప్పుడు ధుని వెలిగించేవాడు. ఆయన పాటించిందంతా హిందూ సాంప్రదాయాన్ని మనకి తెలియజేసేది. నేను చూసాను, ఒక డైమండ్ షేప్లో కట్ చేశారు. అది ఎలా కట్ చేశాను నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అదే అండి విచిత్రం. వాళ్ళు క్రాస్ కటింగ్ కూరగాయలు జరిగినట్టు తరిగేస్తారండి. ఒక మిస్టేక్ అయినా అర్థం పోతుంది. సో ఒక డిజైన్ డైమండ్ షేప్లో కట్ అయ్యారు. సో నేను సైడ్ అనుకుని పైన కూడా అలాగే అదే కళ. ఆ కళ నిజంగా మందిరానికి బాగా విశిష్టత తెచ్చిపెట్టి. నేను ఇక్కడ సాయిబాబా ఉన్నాను, నుంచి వస్తే సేమ్ అదే పొజిషన్లో బాబా కనపడతాను. ఇటు సైడ్ బాబా కనపడతాను. అదే అండి, మనం మందిరం ప్రతి ఏ చిన్న అర్థంలో చూసినా మనకి బాబా దర్శనం. అది నిజంగా మీరు అనుకున్నాం, కానీ మందిరం మొత్తం నేను చెప్పేలోపే మీరు నాకన్నా ఎక్కువ తెలుసుకున్నారు. అదే మీకున్న శ్రద్ధ అని తెలుస్తుంది. సో బాబా గారు చెప్పారు కాబట్టి చాలా మైండ్ పోతుంది నాకు ఇది ఇక్కడ వచ్చినట్టే. సో చాలామంది వస్తారంట, పెద్ద వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటారంట. సో థ్యాంక్ యూ సో మచ్ బాబా గారు, ఎందుకంటే మీ టైం మాకు ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజంతా బాబా ఏమంటారు, సాయి మాల షిరిడి యాత్రకి అయితే మాల వేసుకున్నారు చాలామంది. సో ఇప్పుడు దాకా వాళ్ళే ఉన్నారు. వీడియోలు చూపిస్తాను మీరు చూడండి. సో ఈ టైం మనకి ఇచ్చారంటే చాలా గ్రేట్, ఎందుకంటే పొద్దు నుంచి కష్టపడుతూ ఉంటారు ఎట్లయినా. అండ్ భజన చేస్తారు కదా. సో మనకైతే చెప్పక్కల మంచి టైం అయితే మనకి కేటాయించారు. థ్యాంక్ యూ సో మచ్ బాబు. అలాగండి, అలాగే మీరు చేసే ఈ కన్యాకుమారి సైకిల్ యాత్రకు సాయినాథు మీ వెన్నంటూ ఉండి మీకు నడిపించి, మీకు శక్తినిచ్చి, మీ గమ్యాన్ని చేర్చేలా, మీకు ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి కాపాడాలని నిరంతరం బాబాను ఒకసారి ప్రార్థన చేసుకుంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై, సాయి దర్బార్ మహారాజ్కి జై. మీ యాత్రకు ఆల్ ది బెస్ట్ సార్. సో మీరు ఎప్పుడైంది అది, ఎప్పుడు షిరిడి వెళ్ళింది మీరు? షిరిడి యాత్ర సాయి, ఒక 2 మాటలు చెప్తాను దీని గురించి. ఇది సాయి మాలాధారణ షిరిడి యాత్ర అనే కార్యక్రమం బాబా సంకల్పంతో 20 సంవత్సరాల నుండి మందిరం తప్పి షిరిడి యాత్రకు వెళ్తున్నాము. 20 సంవత్సరాల నుంచి షిరిడీకి మాలలు వేసుకొని వెళ్తున్నారు. కాకపోతే 2022లో బాబా ఇచ్చిన సంకల్పం షిరిడీలో 108 మంది చేత సాయి మాలాధారణ చేసి షిరిడీకి వెళ్ళాలని. అది బాబా దయతో ఆ సంవత్సరం 2022లో 150 మంది వేయడం జరిగింది. నిజంగా చాలా ఆనందం వేసింది. బాబా మాలలు ఎంతోమందికి చాలామందికి తెలియదు. ఆ దీక్ష మనకు అయ్యప్ప దీక్షలాగే ఉంటుంది, కానీ ఈయన మన సమర్థ సద్గురు. ఈయన కొన్ని నియమాలు సరళిస్తాడు, అంత కఠినం కాకపోయినా. అందుకని ఎక్కువ మహిళా భక్తులే మాలాధారణ చేస్తున్నారు. నేను ఇక్కడికి వచ్చే తెలుసు మాలేస్తారు. అది ప్రత్యేకత. మన కాషాయ దుస్తులు, ఆయన కూడా కాషాయం వేసుకునేవారు బాబా. కాబట్టి మన హిందూ సాంప్రదాయం కాషాయం దుస్తులు, కాబట్టి కాషాయం దుస్తులు ధరించి 2023లో అయితే 200 మంది మాల్లో వేశారు. ఈ సంవత్సరం 2024లో 250 మంది వేశారు. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. అది బాబా దయ. అందరిలో కూడా ఒకరిని చూసి ఒకరు మాల వేయడం, వాళ్ళు ఆనందంగా ముందుకు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరు వచ్చిన సమయానికి రోజు భజన కార్యక్రమం జరుగుతుంది. 21 రోజు నవంబర్ 25వ తేదీ షిరిడి ప్రయాణం ఉంటుంది. మళ్ళీ అక్కడ కూడా షిరిడిలో కూడా పల్లకి ఉత్సవం చేస్తాం అందరం. అక్కడ కూడా షిరిడి సంస్థానంలో భజన పర్మిషన్ ఉంది. అక్కడ కూడా భజన చేయడం జరుగుతుంది. అక్కడ కూడా బాబా దయ, ఆయన ఎన్ని అవకాశాలు ఇస్తే ఆయన సద్వినియోగం చేసుకోవడమే. కాబట్టి ఇది కూడా మీ ద్వారా 10 మందికి తెలుస్తుంది. బాబా భక్తులు కూడా సాయి మాల గురించి తెలుసుకుంటారు. ఈరోజు కూడా ఫోన్ వచ్చింది సాయి, హైదరాబాద్ నుంచి. మీకు చెప్తున్నాను, హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. మన యూట్యూబ్లో వీడియోస్ చూసారంట. సాయి మాల అనేది మాకు తెలియదు, మేము కూడా సాయి మాలలు వేసుకోవాలి, మీరు ఏ విధంగా అది మాకు చెప్పండి, తెలియజేయండి. మేము కూడా ఇక్కడ 10 మంది చేత, ఇంకా అది చాలు జన్మకి 10 మందికి స్ఫూర్తి అయితే అది చాలు సాయి. మీరు చెప్తున్న కాడి నుంచి సో నేను హైదరాబాద్ ఉన్నాను కదా, ఒళ్ళంతా వైబ్రేషన్ వచ్చింది నాకు ఇప్పుడు సాయి మాలంటే. అది చూడండి, ఇంకా అంతకన్నా మనం చేసే కార్యక్రమాలు 10 మంది స్ఫూర్తి, సాయి భక్తులు ముందుండి చేస్తే చాలు. ఈరోజు ఇది కూడా మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా 10 మందికి వెళ్తుంది, అది ఇంకా సంతోషం. అందుకే బాబు మిమ్మల్ని ఇక్కడ రప్పించారని కూడా, అది కూడా లేదా
ఇది కూడా బాబానే మిమ్మల్ని ఇక్కడ రప్పించారనే ఉద్దేశం కూడా నాకు అర్థమైంది. మీ సంస్థకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది, అది ఏంటి పేరు? అది చెప్పండి మామూలుగా. అది శ్రీ సాయి దర్బార్ నెల్లూరు అని యూట్యూబ్ ఛానల్ ఉందండి. గుళ్ళో మందిరంలో జరిగే కార్యక్రమాలు అన్ని వీడియోలు అక్కడ అప్లోడ్ చేస్తున్నాం. మీరు అవకాశం ఉన్నది సో మాలేసు ఎలా వేసుకోవాలో కూడా దాంట్లో చెప్తారు. 99% అది నాకు ఐడియా లేదు. సార్ చెప్తారు, మాలేసుకుని కూడా చెప్తారా? మాల వేసుకునేది కూడా దాని నియమాలు, రోజు జరిగే కార్యక్రమాలు ఉంటాయి. సో అదైతే మా అర్జెంట్ మీరు వెళ్ళైతే సాయిబాబా మాల ఎలా వేసుకోవాలి సంథింగ్ అన్నీ అయితే దాంట్లో ఉంటాయి. మీరు వెళ్ళి అర్జెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం మర్చిపోకండి. సో యూట్యూబ్ ఛానల్ మళ్ళీ చెప్పండి స్వామి. శ్రీ సాయి దర్బార్ నెల్లూరు. శ్రీ సాయి దర్బార్ నెల్లూరు అంట యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా సాయిబాబాని నమ్ముకునే వాళ్ళు మాత్రం వెళ్ళి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. సో మీకైతే ఏదో ఫలితం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.